నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడి. రిటైనింగ్ వాల్ పక్కన 5 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేస్తాం. 17, 18 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శ. కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కేంద్ర పనితీరును పరిశీలించిన సీఎం. ఈ నెల 8వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకు వివిధ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని, కావున సంబంధిత శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ పిహెచ్డి రామకృష్ణ పాల్గొనగా వర్చువల్ పలు శాఖల కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణానదికి ఎంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చినా కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేవారి ఇళ్లలోకి చుక్క వరద నీరు కూడా రానివ్వకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లలో రాణిగౌడ్ తోట దగ్గర, సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ దగ్గర మరియు తారకరామ నగర్ కరకట్ట వద్ద 22 లక్షల రూపాయలతో కిచెన్ షెడ్, ఫ్లోరింగ్, మెట్లు, రైలింగ్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కృష్ణలంకలో నిర్మాణం చేసిన రిటైనింగ్ వాల్ పరిపూర్ణ కావాలంటే రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు, 5 పంపింగ్ స్టేషన్లను నిర్మాణం చేయాలన్నారు. ఈ విషయాన్ని 2014-19 సంవత్సరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణ ప్రణాళికలను అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొలిపల్లి ముని, గోగుల రమేష్, మోకర ఆదిబాబు, పగడాల వెంకటేశ్వరరెడ్డి, కొప్పోలు శ్రీనివాస్, మోకర వెంకటరమణ, వేముల వెంకటేష్, రాయవరపూర్ అశోక్, పల్లా సాగర్, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ పరిపూర్ణమైన ఉపయోగానికి రావాలి అంటే ఖచ్చితంగా దానికి మన యనమల కుదురు నుంచి మెట్ల బజార్ వరకు కూడా సుమారు 5 పంపింగ్ స్టేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు కృష్ణానది వరద వచ్చినప్పుడు డ్రైన్ వాటరు ఆగిపోవటం వలన అదంతా కూడా ఇళ్లలోకి రావటం వలన మళ్ళీ సేమ్ అదే సమస్య రిపీట్ అవుతూ ఉంది. గతంలో 2014-19లో ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ప్రకారం ప్రతి రిటైనింగ్ వాల్తో పాటు 70 అడుగుల రోడ్డు రావాలా, ఆ రోడ్డు కాడ పంపింగ్ స్టేషన్ ఉండాలని చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలుపరచాల. ఏదేమైనా కూడా ఇప్పుడు ఎవరి తప్పు ఒప్పుల కంటే కూడా పంపింగ్ స్టేషన్ రావాలని మొన్న వచ్చిన వరదప్పుడు దాన్ని గుర్తు చేయటం, ముఖ్యమంత్రి గారు కూడా దానికి కావాల్సిన నిధులు సమకూర్చమని చెప్పడం. ఇప్పుడు ఆల్రెడీ 2 పంపింగ్ స్టేషన్లకి అవకాశం వచ్చింది. ఆ 2 పంపింగ్ స్టేషన్ ఈరోజు 17-18 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా ప్రీతమ నాయకులు
గద్దె రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభివృద్ధి అంటే ఏంటో చూపించే వ్యక్తి మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇప్పటికీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 17-18 డివిజన్లో ముసలి వాళ్ళు మేము మెట్లు ఎక్కలేకపోతున్నామంటే మెట్లకి డ్రిల్ పెట్టేసి వాళ్ళకి ఉపయోగపడాలని కృతనిశ్చయంతో ఆయన ముందుకొచ్చి మేము చెప్పిన నెలకే ఈరోజు అవి శాంక్షన్ చేయించి అది అలాగే ఇక్కడ కమిటీ హాల్కు చాలా అస్తవ్యస్తంగా ఉండి వాళ్ళు గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు చూస్తే మాకు దరిద్రంగా ఉందని మేము చెప్తే వెంటనే స్పందించి దీనికి కూడా నిధులు మంజూరు చేసిన మా ఎమ్మెల్యే గారికి 17-18 డివిజన్లో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం ఈ శాంపిల్ బిల్లింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సమేర దీనివల్ల చాలామంది ప్రజలు కూడా ఈ శాంపిల్ బిల్లింగ్ అనేది వాడుకోవడం జరుగుతుంది. మరి గతంలో ఉన్నటువంటి ఈ సైకో ప్రభుత్వంలో మరి 60 లక్షలు పెట్టి మేము ఇది కట్టామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు బోటకప్ప మాటలు ఈరోజు మేము ప్రజలందరూ కూడా వచ్చి మరి శాంపిల్ బిల్లింగ్ అనేది సిద్ధకృష్ణారెడ్డి గారు భవనం అనేది ఆ రోజు పెట్టడం జరిగింది. ఈ భవనంలో కూడా వరద వచ్చినప్పుడు మరి పైన అటువంటి చెమ్మ కూడా వస్తుంది. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ దారుణం వల్ల ప్రజలు రావడం వల్ల మరి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఎమ్మటే స్పందించి మరి ఇక్కడ ఉన్నట్టు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది ఈ రాణిగారి తోట ప్రజలందరి తరపున నేను ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక కెమెరా కూడా పెట్టమని ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నైట్ కూడా ఏ టైం ఎలా వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కువ మంది కూడా మందు తాగేవాళ్ళు చండాలంగా చేస్తున్నారు ఇక్కడ. దీనికి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి ఒక కెమెరా పెట్టాలి. అలాగే ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పేద ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉంది ఈ కమ్యూనిటీ హాల్ అనేది. దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు. ఇక నేడు రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రైవేట్ డ్రోన్ ఫ్లై విధించారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో 5,000 మంది పోలీసులు చేరుకుంటున్నారు. 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికి ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో పర్యటిస్తారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రోడ్ షో సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రావు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అలాగే సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ నేతలతో రోడ్ షో సభ విజయవంతంపై చర్చించారు. Very excited about the visit of Honorable Prime Minister Shri Narendra Modi to Visakhapatnam tomorrow. Most of the Uttarandhra area has been suffering from lack of jobs and other opportunities. So almost 1,65,000 crores of investment coming into this area, some of which is going to be used for export. It is really something we feel proud of. Janasena Party being a part of the alliance, our party president Shri Pawan Kalyan Garu has given instructions to all our cadre, especially women leaders and also the young leaders to actively participate in the program and make it a grand success. We are all waiting to welcome them tomorrow in this grand function. Thank you. Sir, okay, sir. Okay. Sir, logo mundu pedandi. Sir, okay, sir. Roll, sir. రేపు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావించి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అపూర్వమైన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా మా నాయకత్వంతో స్థానికంగా ఉన్న మా జన సైనికులు వీరమహిళలతో కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని బహిరంగ సభలో పాల్గొనే విధంగా మరియు రోడ్ షో మార్గంలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మా శ్రేణులందరూ కూడా పాల్గొనే విధంగా ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రతి ఏటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని, కానీ ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ఏ ఒక్క చర్య తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించామని గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలు, విజయవాడ ప్రజలు ఏమైనా అడిగారా అని ఏపీఆర్సీని ప్రశ్నించారు.
ఎవరి అభిప్రాయాన్ని తీసుకుని స్మార్ట్ మీటర్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తున్నారో సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అభిప్రాయ సేకరణ నిర్వహించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ట్రూ అప్ ఛార్జీలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఏ కన్వెన్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ట్రూ అప్ ఛార్జీల పేరుతో 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, ఇప్పుడేమో ఛార్జీలు పెంచవని చెబుతున్నారని అన్నారు. ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇవాళ ప్రజలపై భారాలు పడుతుందని చెప్పినా సరే ఏపీఆర్సీ ఖాతరు చేయలేదన్నారు. ఏపీఆర్సీ వినియోగదారుల వైపు ఉందా, అవినీతి వ్యక్తిపై ఉన్నారో చెప్పాలని నిలదీశారు. పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడు అన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి. ఎవరిచ్చారు ఈ హక్కు? ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కాదు ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా? పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా? లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పదే మీరు భారాలు మోపుతా ఉన్నారు. ఈ 5 మాసాల కాలంలోనే ఎన్నికల తర్వాత 6,072 కోట్లు, ఆ తర్వాత 9,412 కోట్లు, దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. మళ్ళీ ఇవాళ మేము ఛార్జీలు పెంచము అంటారు. ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానితో అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ ప్రజలపైన భారం పడుతుందని అందరూ చెప్పినా సరే ఏమాత్రం కూడా ఏపీఆర్సీ ఖాతరు చేయలేదు. మరి నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కన్జ్యూమర్ వైపు ఉన్నారా, కరప్ట్ పర్సన్ వైపు ఉన్నారా? మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ 6 నెలల్లోనే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, పిఎల్ అడ్జస్ట్మెంట్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దాదాపు ఈ 3 నెలల్లోనే వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది. అది చాలక ఇప్పుడు 24-25 సంవత్సరానికి 5,900 కోట్ల రూపాయలు లోటు చూపిస్తున్నది. ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందో లేదో చెప్పలేదు. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో ఈ 5,900 కోట్లు కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది. అంటే ఒక రకమైన లోపాయికారి వ్యవహారం నడుపుతా ఉన్నది. చెప్పిన మాటకి ఈరోజు ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును గత ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు నేడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజనం కోసం కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన అలపర్తి విద్యాసాగర్ ను ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసాగర్ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల మంది పైగా ఉన్న పెన్షనర్లు వారి సమస్యలను తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి ఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత ఉందని, వారు చూపిన బాటలో పైనుంచి ఉద్యోగులకు కోసం పోరాటం చేయడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజనాల కోసం చేయడంతో పాటు హెల్త్ కార్డులు, డిఏ బకాయిలు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలని కోరారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన సందర్భంగా విద్యాసాగర్ మీద ఉన్న అభిమానంతో, సంఘం మీద ఉన్న దీంతో రాష్ట్ర వ్యాప్తంగా
పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున తరలి రావటం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అటు అన్న శివారెడ్డి గారికి, కొత్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాకు, పెద్దలందరూ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉన్నవారు కూడా అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించినందుకు పెన్షనర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, కార్యదర్శి ప్రభుదాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మున్ముందు కూడా అనేక సార్లు పెన్షనర్లు వాళ్ళకు సంబంధించిన విషయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. 2014-19 సమయంలో 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి 10%, 15% వెయిటేజ్ ఇవ్వాలి. వాళ్ళకి మెడికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కొనుక్కునే ముందు సామాన్స్ కొనుక్కునే పరిస్థితి లేదు, మెడిసిన్స్ అన్నీ కొనుక్కోవాలి, ఇబ్బంది ఉందన్న విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు 2018లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, తర్వాత వాళ్ళకి 15% అప్పుడు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. తర్వాత 2022లో ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం 2022లో మొత్తానికి ఎడిషనల్ క్వాంటమ్ మొత్తాన్ని తీసివేయటం అనేది జరిగింది. తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమము, మిగిలిన ఉద్యమం, ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత 10%, 15%గా ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ని 12%, 7%కి తగ్గించడం జరిగింది. 2017లో మేము ప్రభుత్వం నుంచి సమపార్జించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ని పూర్తిగా తీసివేశారు. తర్వాత బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత 7%, 12%కి కుదించి 3% వాళ్ళకి ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ తగ్గించారు. తర్వాత ప్రశాంతంగా రియంబర్స్మెంట్ చేసుకునే వాళ్ళకి క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి 300 రూపాయలు పెన్షనర్స్ దగ్గర నుంచి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీముకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమము జరగటం లేదు. నిన్ననే ఆశా ఎవరైతే హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో వాళ్ళు ప్రభుత్వానికి 6వ తారీఖు నుంచి మేము ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి ఈహెచ్ఎస్ సదుపాయాన్ని కల్పించలేము, ఈహెచ్ఎస్ని మేము ఇవ్వము అని చెప్పారు. కారణం ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వం జమ చేయాల్సింది హాస్పిటల్స్ జమ చేయకపోవటం. అలాగే మేము దాదాపు 12 లక్షల మంది ఇవాళ 300 రూపాయల చొప్పున కడుతున్న వాటిగా ఏపీజేఏసీ చైర్మన్, రాష్ట్ర ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారికి, అలాగనే నూతనముగా రాష్ట్ర ఎన్జీఓ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా అయిన విద్యాసాగర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా మేము వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఇదివరకు మాకైతే ఎట్లా అండగా ఉండి మా సమస్యల ఎడల ఎన్నిసార్లైనా మాతో పాటు అటెండ్ అయ్యి మాకు ఆ సమస్యలు తీర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం జేఏసీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా సాగర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆనాడు 2017లో సీఎం గారితో సమావేశం జరపడం, అలాగనే 2019లో ఎడిషనల్ క్వాంటమ్ 70 సంవత్సరాలు నిండిన 10% ఇప్పించడంలో చూపించిన చొరవకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే క్రమంలో శివారెడ్డి గారి నాయకత్వంలో సాగర్ గారు కూడా ఇదివరకైతే మేము ఏ సంపాదించుకొని పోగొట్టుకున్నామో వాటిని పునరుద్ధరించాలని, అలాగనే మా రాష్ట్ర సంఘం తరఫున కూడా కమిటేషన్ రిస్టోరేషన్ 12 సంవత్సరాలు చేయాలని గౌరవ సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెన్షన్ నుంచి రికవరీ చేయకూడదని ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. వీటన్నిటిలో కూడా జేఏసీ మాకు అండగా ఉంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్తే, థ్యాంక్ యూ. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ లో తన కుమారుడు నిదానపు సాయి కుమార్ తన భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. సాయి కుమార్ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారని, అయితే నవంబర్ 17న సాయి కుమార్ ఊపిరాడగా మృతి చెందాడని ఆయన భార్య శ్యామల తమకు సమాచారం ఇచ్చిందన్నారు. కుమారుడు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే తన కోడలు ఆమె ప్రియుడు సౌలం స్కైలాబ్ను పోలీసులు ఏ విధంగా విచారణ చేయకుండానే వదిలేశారని, ఫోన్లు కూడా ఆమెకు ఇచ్చేశారని తల్లి ఆరోపించింది. ఆ ఫోన్లో
కాల్ రికార్డింగ్స్ వీడియోలో ఉన్నాయని, ఆ ఫోన్ నిందితురాలికి ఏ విధంగా ఇస్తారని సాయి కుమార్ తల్లి ప్రశ్నించింది. భార్య ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పలుసార్లు తన కుమారుడు తనకు చెప్పాడని, భార్య ప్రియుడు సౌలం స్కైలాబ్ తన కుమారుడిపై ఒకసారి దాడి కూడా చేశాడని, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో తన కుమారుడు దాడి ఘటనపై ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. తన కుమారుడి శవ పంచనామా రిపోర్టులో సాక్షి ఉన్నాడని రాశారు తప్ప ఆ సాక్షి పేరు రాయలేదని, సాక్షి ఇంటి అడ్రస్ కూడా పోలీసులు తప్పుగా నమోదు చేశారని, ఇదే మరి ప్రశ్నిస్తే తమపైనే ఎదురు కేసులు పడతామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఈ కేసును తప్పుదో పట్టించి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. సత్యనారాయణపురం పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని పోలీస్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరింది. నవంబర్ నెలలో 17వ తారీఖున మా అబ్బాయి పేరు ఎన్ సాయి కుమార్ అండి, నిదానపు సాయి కుమార్. వాళ్ళ భార్య పేరు నిదానపు శ్యామల. అయితే మా అబ్బాయి రైల్వేలో చేస్తాడండి జాబు. 17వ తారీఖున చనిపోయాడని మాకు కబురు వచ్చిందండి. మా అమ్మాయికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి 2:30కి ఊపిరి ఆడతలేదని చెప్పని మా మనవరాలు చెప్పిందండి. తర్వాత మాకు 5కి మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్పని తెలియదు. మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి. మా చిన్న అబ్బాయి 6ంటికి వెళ్ళేవారికి చూసేవారికి బెగ్ తీసుకుని బాబు శవం బెగ్ తీసుకుని ఉందండి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అండి. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కేసులు అయినాయండి. స్కైలాబ్ అన్న అతనితో ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందండి. ఆ అబ్బాయి విషయంలో గొడవలు అయ్యి కాపురానికి వచ్చి 2 సంవత్సరం ఉందండి. మళ్ళీ అమ్మట వెళ్ళిపోయిందండి. క్వార్టర్స్లో ఉంటారు అతను ఖాళీ చేయించి పంపింగ్లోనే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కోర్టుకి వేసిందండి. ఏంటండి కోర్టుకి వేసిన కాగితాలు కూడా ఉండేయండి నా దగ్గర. ఆ అబ్బాయిను నా కాళ్ళు నాకు చంపేశారు. నా కొడుకుని హింసించి బాధతోటి అవతల వ్యక్తి వచ్చాడమ్మా, అతని వల్ల నాకు ప్రాణభయం ఉంది, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఏంటి, ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తారని చెప్పానని అన్నాడండి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఫోన్లు కూడాను తీసుకుని వెళ్ళిపోయిందండి. అమ్మాయి ఫోన్లు ఇచ్చేశారు. నేను వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పోలీసులు కూడా మామూలుగా నేను విన్నపం చేసుకున్నాను, పోలీసులు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను సార్. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది. ఎవిడెన్స్ మొత్తం ఫోన్లోనే ఉండేది సార్. ఎవిడెన్స్ మొత్తం ఆ అమ్మాయి నన్ను కొట్టి ఇంట్లో నుంచి అలగొట్టేసింది సార్. కొట్టి అలగొట్టేసిన తర్వాత మా అబ్బాయిని చంపేశారు సార్. హింసించి 2:30కి మెలకు రాలేదని చెప్పాను, ఊపిరాడతలేదని అన్నారు. కానీ మాకు ఫోన్ చేయలే. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారు సార్. వాళ్ళందరూ వచ్చి ఉన్న తర్వాత మాకు ఎప్పుడుకో ఫోన్ చేశారు. మేము వచ్చేవరకే బిగుసిపోయి ఉన్నాడు పిల్లోడు. అయితే ఆ అమ్మాయిని కనీసం 2 సార్లు కూడా బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, సమష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, విధానాల పటిష్ట అమల్లో మహిళా అభివృద్ధి, అలాగే విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీసు తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన బాల్య వివాహ రహిత భారత్, బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహం అనేది ఒక సాంఘిక దురాచారమని, అది బాలికలను విద్య, ఆరోగ్య, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. అందువల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు విద్య అనేది కీలకమని, విద్యతో పాటు సాధికారత కల్పించడం ద్వారా పేదరికాన్ని, తద్వారా బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను దూరం చేయొచ్చని పేర్కొన్నారు. చాలా మంచి విషయం. దీంట్లో ఇప్పుడే పీపీటీలో మనం చూసినట్టు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా ఇంకా గ్యాప్స్ ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బై డెఫినేషన్ ఎవరీ ఆఫీసర్ ఫ్రమ్ ది ఫీల్డ్ లెవెల్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్. సో మీ రోల్ ఇప్పుడు ఏదైతే ప్రతిలో మనం ఇప్పుడు చదువుకున్నామో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ యూ గెట్ సమ్ డౌట్స్ ఆల్సో, ద మూమెంట్ యూ
సీ సమ్వేర్ ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక దిస్ ఇస్ సోషల్ ఇష్యూ దట్ వీ నీడ్ టు అడ్రస్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ లాగా తీసుకోవడం చాలా మంచి పరిణామము. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ సో వెరీ డిస్హార్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ వీఆర్ ట్రైయింగ్ వీఆర్ hoping to grow in much faster rates. We should also see that the social angles are taken care so that the healthy society should be there. So ee nepatyamlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. Ippudu aa age lo pillaliki normal ga decision making ki anta freedom kuda pedda even boys kuda girls kuda ever parents. So parents చెప్తే వినాలి. పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే సో ఇఫ్ యూ సీ మెయిన్లీ బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. సో కాబట్టి వాట్ ఎవర్ అట్ అవర్ లెవెల్ లైక్ ఇఫ్ ఐఎమ్ తహసీల్దార్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎన్పిడిఓ, ఇఫ్ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సో ఇఫ్ ఐఎమ్ ఎన్ సిడిఎస్సి ఆఫీసర్, మా పనిని మనం చక్కగా చేస్తూ ఉంటే సో దీని అతిథికి ఆటోమేటిక్గా ఆపడానికి ఒక సన్నివేశం ఏర్పడుతుంది. So if we neglect our duties, compulsory that will reflect in another way. So this is child marriage also one such way. ఇప్పుడే చెప్తున్నారు ఈవెన్ రిలీజియస్ లీడర్స్ని టెంపుల్స్లో కూడా ఈ మీటింగ్స్ పెట్టాలని. సో వాళ్ళే అనుకుంటున్నారు కేసులో అది ఏంటి కానీ టికెట్ ఇస్తున్నారని చెప్పారు. సో దానివల్ల అది అగైన్ నెగ్లిజెన్స్. ఓకే, సో నాకెందుకులే అని పెట్టలేస్తే ఫైనలీ వీఆర్ ఇన్ ఏ సొసైటీ. సో నాకెందుకులే అంటే ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ సొసైటీ కదా. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ సొసైటీ. సో సొసైటీ సోషల్ ఇష్యూ అయితే ఉందో దీన్ని అడ్రస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉండాలి. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ దట్ ఇస్ ద లాస్ట్ రిజల్ట్. సో దట్ విల్ ఎనీవే హ్యాపన్, బట్ దట్ alone does not bring the solution. Solution lies in creating awareness, comprehensive efforts. So ఈ comprehensive effortsలో ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ విల్ గో ఏ లాంగ్ వే అని నేను భావిస్తున్నాను. దీనికి విలేజ్ లెవెల్లో కూడా మండల లెవెల్లో కూడా వర్క్షాపులు పెట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడైతే ర్యాంపాంట్గా జరుగుతూ ఉంటాయి హాట్ స్పాట్స్, ఎక్కడైతే నార్మల్ ట్రైబల్ విలేజెస్, అలాగే రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మనం అంశాలు చూస్తున్నా కూడా ఎక్కడైతే ఇల్లిటరసీ ఉందో, ఎక్కడైతే పావర్టీ ఉందో, ఎక్కడైతే రిమోట్నెస్ ఉందో అక్కడే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వెరీ క్లియర్లీ వీ కెన్ సే వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్. సో రీజన్ ఆల్సో వి నో. సో నౌ యాజ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, యాజ్ ఎ సిటిజన్స్, వీ షుడ్ సీ దట్ ఆ ఏరియాస్ని అదే ప్రకారంగా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. జననాయకుడు కేంద్ర పనితీరును సీఎం పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. కుప్పం ప్రజలు తమ సమస్యలపై జననాయకుడు కేంద్రంలో వినతి పత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. నేడు ఈ జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పనితీరును పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేయనున్నారు. ఫ్యూచర్లో ఫిలప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్ని ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను.
అయిపోతుంది. మార్నింగ్ మీరు చెప్పారు కదా. యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్క నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాని వీలో పెట్టుకొచ్చేయండి. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. పేదవారి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని ఆమె చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చిన సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడడం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రగానే దీన్ని చూడాలని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ బదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావుకి 5 లక్షల రూపాయల చెక్కును, అలాగే 59వ డివిజన్ న్యూ అజిత్ సింగ్ నగర్ కు చెందిన పరస ఈశ్వర్ బాబు 95,800 రూపాయలు మరియు నాగలక్ష్మికి 1,02,551 రూపాయలు చెక్కులను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి మన చంద్రన్న అడిగిన వెంటనే ఆపన హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 8న ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడి. రిటైనింగ్ వాల్ పక్కన 5 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేస్తాం. 17, 18 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శ. కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కేంద్ర పనితీరును పరిశీలించిన సీఎం. ఇవే ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.